వచ్చిన రైతులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన నడిగడ్డలో విస్తారంగా పంటలు పండే దాంట్లో అతి ముఖ్యమైనది కాటన్ సీడ్ పత్తి కాబట్టి ఆ విషయంలో రైతులందరూ కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గందరగోళంలో సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు బ్యాక్వర్డ్ ధరను 50 రూపాయలు తగ్గిస్తున్నామని ఆర్గనైజర్ అందరూ కూడా ఇక్కడ రైతులు చెప్పడం జరిగింది. వాళ్ళంతా మాకు విన్నవిస్తే ఈరోజు మేము ఇక్కడ వచ్చినాము. కాబట్టి మీరు ఆర్గనైజర్లు కంపెనీలు సమన్వయం కలుపుకొని మీరు ఏం చేసుకుంటారో ఏమో కానీ మా రైతుల విషయానికి వస్తే ప్యాకెట్ ధర మొదటి సంవత్సరంలో పోయిన సంవత్సరం లాగే 500 జిఎంఎస్కు మరియు కన్వెన్షన్కు 600 ఇచ్చినారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేట్ గిట్టుబాటు ధర కల్పించి ఆర్గనైజర్లు అందరూ కలిసి రైతులు బాగుంటేనే మీరంతా ఆర్గనైజర్ పెద్ద లాభాలతోనూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి కంపెనీలు కానీ రైతులు ఆర్గనైజర్లు కానీ ఉండాలంటే రైతు బాగుంటేనే కదా. రైతే లేకుంటే మీ కంపెనీలు మీరు ఎక్కడ ఉండేవారు. కాబట్టి రైతుకు గిట్టుబాటు ధర మీరు ఇప్పుడే ప్రకటించి వాళ్ళకి విత్తనాలు ఇవ్వగలరని మరి కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు రైతు ముందరే మీరు 50 రూపాయలు తక్కువ అని చెప్తున్నారంటే ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ తెలంగాణలో. కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైంది. రైతు బంధు రైతు రుణమాఫీ ఇస్తామని కూడా అంతంత చేసి ఎగ్గొట్టినారు. ఇటువంటి టైంలో కూడా మీరు సీడ్ ఆర్గనైజర్లు కంపెనీలు అందరూ ఈ విషయంలో కూడా మరి 50 రూపాయలు తక్కువ, మళ్ళీ వాళ్ళకి 500 ఇస్తే కూడా 50 రూపాయలు తక్కువ, మరి 50 రూపాయలు కమిషన్ పోతే 400 రూపాయలు అవుతుంది వాళ్ళకి. అంటే ఈరోజు రేట్ల విషయంలో వస్తే ఒక పొలం వేసుకోవాలంటే కూడా గుత్త వేసుకోవాలంటే కూడా రేటు పెరిగింది.